అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నవంబర్ 11 ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, విద్యావేత్త, స్వతంత్ర భారత మొట్టమొదటి విద్యాశాఖ మాత్యులు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా మరియు జాతీయ పండుగ ప్రకటించడం జరిగింది. మరి దివంగత ముఖ్యమంత్రి, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజును జాతీయ విద్యా దినోత్సవంతో పాటు మైనార్టీల సంక్షేమ దినంగా ప్రకటించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. మైనార్టీల సంక్షేమం కొరకు ఆ దివంగత నేత విద్య మరియు ఉపాధి రంగాలలో 4% రిజర్వేషన్లు కల్పిస్తూ, మరి ఫీజు రియంబర్స్మెంట్, మరి అనేక సంక్షేమ పథకాలు కల్పిస్తూ మైనార్టీల అభివృద్ధికి బీజం వేయడం జరిగింది. మరి భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి తెలియజేయాలంటే, ఆయన భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా నిలిపేందుకు ఎంతో ముందు చూపుతో విద్య, శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగాలలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఐఐటి, ఐఐఎస్సి, యూజీసీలను స్థాపించి మరియు వీటి ద్వారా భారతీయులు ప్రపంచ దేశాలలో పోటీ పడుచు అగ్రస్థానం వైపు దూసుకుని వెళ్తున్నారు. మరి నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యారంగంలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది. మరియు ఆయన ఆదర్శంగా తీసుకొని మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి విద్యారంగంలో మరి అనేక మార్పులను తీసుకొస్తూ, జగనన్న అమ్మఒడి ద్వారా అయితేమి, జగనన్ని వసతి దీవెన ద్వారా అయితేమి, జగనన్ని విద్యా దీవెన ద్వారా అయితేమి, జగనన్న విద్యా కానుక ద్వారా, మరి అదేవిధంగా ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ద్వారా, మరి ఇంగ్లీష్ మీడియం బోధన యొక్క ఇవన్నీ కూడా విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి మరి ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైన విద్య అభ్యసించాలి అనే ఆలోచనతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని మైనార్టీలైన 50 లక్షల ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీల సంక్షేమం గురించి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 2055.63 కోట్లు కేటాయించి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. విద్యాభివృద్ధి పథకాలు, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 3,06,078 మంది విద్యార్థులకు 459.11 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మరి జగనన్న విద్యా దీవెన కింద 1,39,533 మంది మరి రూపాయలు 274.97 కోట్లు, మరి అదేవిధంగా జగనన్న వసతి దీవెన కింద 127,147 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. మైనార్టీల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాల కొరకు సుమారుగా 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా PMJYK పథకం ద్వారా ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ రెసిడెన్షియల్ హాస్టల్ మరియు కమ్యూనిటీ సెంటర్ల ఏర్పాటుకు రూపాయలు 34,24 లక్షల ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా మైనార్టీ వర్గాల జూనియర్ లాయర్లకు ఇప్పటికీ 1,65 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరిగింది. మరి ఉర్దూ భాష అభివృద్ధి కోసం సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఉపాధి పథకాలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 17,522 మహిళలకు మరి రూపాయలు 294.96 లక్షల రూపాయలు వారి అకౌంట్కు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 1,867 మందికి 4,72 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా 2,54,893 మందికి 657.65 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కు జమ చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా 2,10,891 మందికి సుమారుగా 400 కోట్ల రూపాయల 37 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 29,419 మందికి 39,14 లక్షల రూపాయలు ఇప్పటికీ జమ చేయడం జరిగింది. జగనన్న చేదోడు ద్వారా
13,982 మందికి 14 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కు జమ చేయడం జరిగింది. మరి జగనన్న తోడు ద్వారా వీధి విక్రయాలకు, చిరు వ్యాపారస్తులకు ఈ నెల 24వ తేదీన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 8 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మరి ఆస్తుల పరిరక్షణ నిర్వహణ, మరి మసీదులు, ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా, శ్మశాన వాటికలు నిర్వహణ కొరకు 10 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు చేయడం జరిగింది. మరి చర్చీలు, ఇతర నిర్మాణాలు, శ్మశాన నిర్వహణ కొరకు 4,20 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. మరి అదేవిధంగా 5,000 మసీదుల్లోని ఇమాము మౌజున్లకు ప్రతి నెల గౌరవ వేతనం కొరకు 56,80 లక్షల రూపాయలు విడుదల చేయడమైనది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా మసీదులో పనిచేసే ఇమాం మరియు మౌజన్లకు వన్ టైం రిలీఫ్ కింద మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 3,648 మందికి 1,82,00,000, మరి అదేవిధంగా 29,000 మంది చర్చిలో పాస్టర్లకు 14,50,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. మరి పవిత్ర హజ్ యాత్ర చేయగోరు యాత్రికులకు ఆర్థిక సాయం రూపాయలు 5,65,00,000. క్రైస్తవ సోదరులు పవిత్ర జెరూసలేం యాత్ర కొరకు 5 కోట్లు కేటాయించిన కోవిడ్-19 కారణంగా ముస్లిం క్రైస్తవ సోదరులు సదరు యాత్రలు చేయలేకపోయారు. 2021వ సంవత్సరంలో సదరు యాత్రలను అత్యంత సౌకర్యవంతంగా చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కొరకు ఇప్పటికే 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరి అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వక్ఫ్ భూములను త్వరలోనే డిజిటలీకరణ చేయడము, మరి అదేవిధంగా ఆస్తులు అన్యాక్రాంతం కాకోకుండా కట్టదిట్టమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి వక్ఫ్ బోర్డు ద్వారా దర్గాల నిర్మాణము, నిర్వహణ కార్యక్రమాలకు 7,75,00,000 రూపాయలు ఇప్పటికే కేటాయింపులు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని మైనార్టీల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తూ ఉంది. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరొక్కసారి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా భారతదేశంలోనే ముస్లిం మైనార్టీల రాజకీయ ఎదుగుదలను ఆకాంక్షించే ఏకైక నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం ఎమ్మెల్యేని నన్ను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలను రాజకీయ జీవితాన్నిచ్చి ఆదర్శ నాయకులుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తొలిసారి ఒక ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ముస్లిం మహిళల రాజకీయ సాధికారతకు మార్గం సుగమం చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలోని మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి మరియు అభివృద్ధి చెందాలంటే వారి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న అవసరాన్ని గుర్తించి నామినేటెడ్ పదవుల్లో సైతం రిజర్వేషన్లు కల్పించి మరియు ఇవాళ అనేక కార్పొరేషన్లలో చైర్మన్లుగాను మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్లుగాను, ఈరోజు అనేక కార్పొరేషన్లో డైరెక్టర్లుగాను, మార్కెట్ యార్డ్లలో డైరెక్టర్లుగాను మరి ఇవాళ ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ముస్లిం సామాజిక వర్గం తరఫు నుంచి అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో వి ది మైనారిటీ కమ్యూనిటీస్ ఆఫ్ ది స్టేట్ విల్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అవర్ బిలవర్డ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. ఈరోజు భారతరత్న మౌలానా ఆజాద్ గారి 132వ జయంతి. ఆజాద్ గారు స్వాతంత్ర సమర యోధుడు, మానవతావాది, గొప్ప రచయిత, పాత్రికేయుడు, రకరకాల భాషల్లో కూడా అరబిక్, పర్షియను, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉన్నవాడు. భారతదేశానికి తొలి విద్యామంత్రిగా 1947 నుంచి
1958 వరకు ఆజాద్ గారు అందించిన సేవలను ఇప్పటికి కూడా మర్చిపోలేని పరిస్థితి. అందుకే ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా జరుపుకుంటా ఉన్నాం. నాన్నగారైతే 2008లో మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు మౌలానా గారి జయంతిని మైనారిటీ వెల్ఫేర్ డేగా కూడా రాష్ట్రంలో జరుపుకునేందుకు జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. 1947 వరకు ఉన్న విద్యా వ్యవస్థలో మన దేశ అవసరాలను తగ్గట్టుగా లేవని విద్యా వ్యవస్థలోకి పలు మార్పులు తీసుకొచ్చారు ఆజాద్ గారు. మన దేశపు అవసరాలకు తగ్గట్టుగా ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు, టెక్నికల్ విద్య వరకు కూడా సంస్కరణలు తీసుకొచ్చారు. కేంద్ర విద్యాశాఖలో భాగమైన అనేక బోర్డులు, సంస్థలు, కమిషన్లు, చివరికి ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్న ఏఐసిటిఈ అయితేనేమి, ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్న యూజీసీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయన హయాంలోనే ప్రారంభించగలిగాము అని చెప్పి కూడా ఒక గర్వంగా, గొప్పగా కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి ఆజాద్ గారు. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి విద్యా విధానాన్ని, మన పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని పలు మార్పులు ఇవాళటికి కూడా మనం చేస్తూ ఉన్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ, నిరుపేద వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల మీద నాడు నేడు ద్వారా దృష్టి పెట్టడం, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిల్లలకు ఇస్తూ ఉన్న బట్టల దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, పుస్తకాలు, నోట్బుక్ల దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర వరకు దృష్టి సారించడం, తరగతి గదులు, టాయిలెట్లు, క్లీన్ వాటరు, కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో ఉన్నాయా లేవా అని పట్టించుకోవడం, చివరికి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనంలో కూడా పిల్లలకు మంచి భోజనం ఇస్తూ ఉన్నామా లేదా అని ఇచ్చేట్టుగా మెనూ కూడా మార్చడం, వారి భవిష్యత్ కోసం అమలు చేయాల్సిన కరికులం, ఇంగ్లీష్ మీడియం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూనే ఉన్నాం. పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి వారి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులు కూడా భరించే వరకు ప్రతి ఒక్క విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగానే బాధ్యతగా ఆలోచించి వారి కోసం నిర్ణయాలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది. అలాగే మైనారిటీల సంక్షేమం కోసం ఒక సువర్ణ అధ్యాయం అన్నది ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు మధ్య అన్నదమ్ముల భావన మరింతగా పెంపొందించేందుకు మన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, చేయూతనైతేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, పెన్షన్ కానుక అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, వాహన మిత్ర అయితేనేమి, లా నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, చేదోడైతేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఈ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా సాచ్యురేషన్ పద్ధతిలో నేరుగా ప్రతి లబ్ధిదారుడికి కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పోయే కార్యక్రమం ద్వారా 2020 అక్టోబర్ వరకు అంటే మొన్నటిదాకా వరకు మైనారిటీలకు అందించిన మొత్తం సొమ్ము
3,428 కోట్ల రూపాయలు అని చెప్పి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఇందులో 2,585 కోట్లు నేరుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వడం అయితే, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, ఇవ్వనున్న ఇళ్ల స్థల పట్టాలు, ఇవన్నీ కూడా కలుపుకుంటే మరో 843 కోట్లు. మొత్తంగా కలిపి చూస్తే మన 17 నెలల పాలనలో మన సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీలకు 3,428 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అంటే నిజంగా దేవుడు దయే అని చెప్పి, మీ అందరి చల్లని దీవెనల వల్లనే మీ బిడ్డగా చేయగలిగానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఈరోజు మైనారిటీల మీద ట్విట్టర్లలోనూ జూమ్లలోనూ ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్ళు మైనారిటీలకు అందినది ఆయన గారి పాలనలో ఎంత అన్నది కూడా ఒక్కసారి మనమంతా కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకనంటే నిజంగా చేస్తూ ఉన్న వారు ఎవరు, అబద్ధాలు మోసాలు చెప్పేది ఎవరు అని కూడా మనందరికీ కూడా తెలిసి ఉండాలి. 2014-15లో గత ప్రభుత్వంలో మైనారిటీలకు అందరికీ కూడా ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే 345 కోట్లు మాత్రమే. 2015-16లో ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 340 కోట్ల రూపాయలు మాత్రమే. 2016-17లో ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 641 కోట్ల రూపాయలు మాత్రమే. 2017-18లో 667 కోట్లు మాత్రమే. 2018-19లో 668 కోట్లు మాత్రమే. మొత్తంగా ఆ 5 సంవత్సరాలు కలిపి ఎంత ఇచ్చారు అని చెప్పి చూస్తే 2,661 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, 28 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినాము దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెన గర్వంగా చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరితో కూడా. ఒక్కరంటే ఒక్కరు కూడా మైనారిటీ మంత్రి లేని ఏకైక ప్రభుత్వాన్ని గతంలో చూసాం. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఒక మైనారిటీని మంత్రిగా పెట్టాలన్న ఆలోచన కూడా ఏ పొద్దు కూడా రాల. ఈరోజు ఇటువంటి వ్యక్తులు మైనారిటీల మీద తమకు ప్రేమ ఉంది అని అంటారు. మొన్న నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే, ఎప్పుడైతే ఆ కుటుంబం చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి, ఎప్పుడైతే సెల్ఫీలో అది పెట్టి ఆ సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో, వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు. న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశాం. మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదో, అరెస్ట్ చేయరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అని భేదం చూడడం లేదు. పోలీసులైనా ఒకరే, నేనైనా ఒకరే, ఇంకొకరైనా ఒకటే. ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేశాం. వెంటనే ఆ పోలీసుల మీద సస్పెండ్ చేయడమే కాకుండా వారి మీద అరెస్ట్ చేసే కేసు కూడా పెట్టాం. అరెస్ట్ చేసిన వెంటనే జరిగింది ఏమిటి అని చెప్పి చూస్తే అన్నిటికన్నా బాధగా అనిపిస్తుంది. కోర్టులలో ఇదే పెద్ద ఆయన, ఇదే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పార్టీకి చెందిన వ్యక్తిని ఏకంగా లాయర్లుగా తన పార్టీకి సంబంధించిన రామచంద్రరావు అనే ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నామినీ డైరెక్టర్గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయనే బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు. వేసిన తర్వాత కోర్టు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి. అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల. ఆ బెయిల్ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు, సెషన్స్ కోర్టుకు ఈరోజు మళ్ళీ పోయి బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, నిజాయితీగా మంచి చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం మనదైతే ఎలా దాన్ని తప్పుగా చూపించాలి, ఏ తప్పు జరగకపోయినా తప్పుగా ఎలా చూపించాలి, ఎలా బురద జల్లాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితులు కనపడినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఆ బాధలో నుంచే ఈ మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మైనారిటీ సోదరుల కోసం చేయదగినవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు, హోలీ ల్యాండ్కు వెళ్ళే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని 30,000 నుంచి 60,000 రూపాయలకు పెంచాం. 3 లక్షల లోపు సంవత్సరం ఆదాయం ఉన్న వారికి 60,000, 3 లక్షలు పైబడి ఉన్న వారికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఇమాములకు నెలకు 5,000 రూపాయలు, మౌజములకు 3,000 రూపాయలకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనంగా అందిస్తూ ఉన్నాం. ఇంకా మసీదులు పెంచాం, గౌరవ వేతనం అందుకుంటా ఉన్న వాళ్ళను సంఖ్యను కూడా పెంచాం. వక్ఫ్ బోర్డులు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర ఆస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులను కాపాడే చర్యలను కూడా తీసుకుంటా ఉన్నాం. సిమిలర్లీ ఇదే పద్ధతిలో క్రిస్టియన్స్కి సంబంధించి కూడా ఇవే కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. వాళ్ళే కూడా రీసర్వే చేయించి వాళ్ళకు కూడా ఆస్తులను కూడా ప్రొటెక్ట్ చేయడానికి కూడా చేస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పదవి పోస్టులో ఈరోజు 5 మంది డిప్యూటీ సీఎంలు మన పార్టీ అధికారంలోకి వచ్చి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటే అందులో 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ముస్లిం అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టించి గెలిపించుకోగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 2 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లోనే 2 ఎమ్మెల్సీలుగా కూడా, అందులో ఒకరిని ముస్లిం మహిళను కూడా దేవుడు దయతో పంపించగలిగాం, చట్టసభలో కూర్చోబెట్టగలిగామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మైనారిటీల సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 900 మదర్సాలలో చదివే 33,000 మంది పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని వర్తింపచేస్తున్నాం. ఇవన్నీ కూడా వర్తింప చేయడమే కాకుండా అమ్మఒడి, విద్యా కానుక, ఇవి కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్న మదర్సాలకు అన్నిటికీ కూడా అనుసంధానం కూడా చేశాం. ఈ విషయాన్ని ఇదే రోజు నాకు బాగా గుర్తుంది, 7 సంవత్సరం ఇదే రోజు ఈ 2 విషయాలు అడిగితే ఈ 2 విషయాలను కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈ 2 విషయాలు కూడా చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవ్వాలని చెప్పగలుగుతా ఉన్నాం. ఇక నేను చెప్పినవి పెండింగ్లో ఉన్నవి, మేనిఫెస్టోలో చెప్పినవి పెండింగ్లో ఉన్నవి కేవలం 2 వాగ్దానాలు ఉన్నాయి, నాకు బాగా గుర్తున్నాయి. ఒకటి వైఎస్ఆర్ పెళ్లి కానుక. ఇది గత అక్టోబర్ 2018 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్టోబర్ 2018లోనే ఆపేశారు పథకం. ఆ రోజు నుంచి డబ్బులు ఎవరికి ఇవ్వకోకుండా పూర్తిగా ఆపేసిన పథకం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రేపు సంవత్సరం ఈ పథకం అమౌంట్ పెంచి రేపు సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇది ఒకటి పెండింగ్గా పెట్టిన
ఒకటి రేపు సంవత్సరం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. రెండోది ఇమాములకు మౌజుములకు గౌరవ వేతనం పెంచడము, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం. ఇవి ఈ రెండు అంశాలు, ఒకటి పెళ్లి కానుక, రెండవది ఈ గౌరవ వేతనానికి సంబంధించిన అంశం. ఇవి రెండు పెండింగ్లో ఉన్నాయి. ఇవి రేపు సంవత్సరం నుంచి మన ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఏది కూడా మేనిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. అందులో చెప్పిన ప్రతి మాట, ప్రతి అంశము కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తాడు మీ బిడ్డ అని చెప్పి మరొక్కసారి కూడా హామీ ఇస్తూ ఉన్నాడు. దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాము. రాబోయే రోజుల్లో కూడా దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేయగలిగే పరిస్థితి దేవుడు క్రియేట్ చేయాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏంటంటే, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు సమ్ డిస్ట్రిక్ట్స్లో ది ఉర్దూ లాంగ్వేజ్ వాజ్ ది సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ సార్. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉర్దూ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సార్. దిస్ ఈజ్ ఫ్రమ్ ఆల్ ది కమ్యూనిటీ ఫర్ స్మాల్ రిక్వెస్ట్ సార్. ప్రపోజల్ ఇవ్వండి ఒకసారి చూద్దాం. प्रपोजल इसको एक और तरीका है हमारे डिप्टी सीएम साहब, अगर पूरे स्टेट में भी अगर नहीं है, रायलसीमा, नेल्लूर, कृष्णा, गुंटूर, प्रकाशम में भी अगर सेकेंड लैंग्वेज हो गए 8 जिलों में, तब भी काम चल जाएगा. हो गया तो बहुत अच्छा है सेकेंड लैंग्वेज. आप जो बोले वो जरा टीक लग रहे. हाँ, మీరు చెప్పినట్టు ఈ 6 జిల్లాలలో 8 जिल्लाल सर, 8 జిల్లాలు रायलसीमा, नालगू, नेल्लूर, गुंटूर, कृष्णा तक कर दिए तो 8 डिस्ट्रिक्ट में सेकेंड लैंग्वेज वो ऑप्शन दे दें, कोई लेना चाहे ले ले, नहीं लेना चाहे इंग्लिश मीडियम तो चलेगा. ये सोच विचार करेंगे. हाँ सर, आप जो बोले ये प्रपोजल हमारे सामने अभी रखिए. बस एक सब्जेक्ट रहेगा सर, पूरे लैंग्वेज नहीं है. इंग्लिश मीडियम का हम सपोर्ट में, आप जो अम्मा बड़ी में इंग्लिश मीडियम लाएं, हम तो 100% उसके साथ हैं. बहुत अच्छा काम है. और इसके साथ जो डबल गेम खेल रहे थे लोग, उसको आप 100% फेल कर दिए. स्टेट में सबका फायदा हो रहा है. हम उसमें जिद नहीं करते, उर्दू की लेके टांग नहीं अड़ेंगे, लेकिन एक सब्जेक्ट रख दे तो चलेगा. एक प्रपोजल जरा आप दीजिए ना. मैं इंशाल्लाह इनसे बात करूंगा सर उस सिलसिले में. रिजवेना फारूक దగ్గర प्रपोजल తీసుకో. जी थैंक यू सर बहुत बहुत. ఏమైనా ఉందమ్మా? ఏమైనా ప్రోగ్రామ్ ఏమైనా ఉందా అమ్జద్ భాయ్? అంతేనా? కలెక్టర్లు ఐ మీన్ ఎవరి దగ్గర నుంచైనా ఏమన్నా చెప్పాలనుకుంటే, ఏమన్నా ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? ఇమ్తియాజ్ అన్న ఏమన్నా చెప్పాలనుకుంటున్నారన్నా? కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని తీసుకున్నామా? సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ నా సార్, నాతో పాటు ఇక్కడ మనకు డాక్టర్ మెహబూబ్ షేక్ గారు, ఉమర్ ఫారూక్ గారు, రెవరెండ్ కరుణానిధి గారు, అలాగే హర్మిందర్ సింగ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు సార్. సో డాక్టర్ మెహబూబ్ షేక్ గారు మీతో తమ ఇది అడుగుతున్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నా మహబూబ్ అన్న, బాగున్నారన్నా? బాగున్నాను సార్. డాక్టర్గా బాగానే పనిచేస్తున్నారా? సూదులు గీదులు బాగానే పడుస్తున్నారా? వడుస్తాం సార్. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే ముందుకెళ్తున్నాం సార్ మీతో పాటు. మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఫారిన్ కంట్రీస్ లో స్టూడెంట్స్ కి, ముస్లిమ్స్ కి మీరు అంతకు ముందు ఫండ్ అలాట్ చేసేవాళ్ళు సార్. ఆ ఫండ్ మళ్ళీ కొనసాగించాలని కొంతమంది విద్యార్థులు, పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు సార్. అదే విధంగా 4% రిజర్వేషన్ ని పోనివ్వకుండా, అది నాన్నగారు అయితే ఏ విధంగా ఇన్స్పిరేషన్ తో ముందుకు నడిపించారో అదేది కంటిన్యూ చేయాలని నా అభిలాష్ సార్. ఆరోగ్యశ్రీ మాత్రం నెంబర్ 1 గా కంటిన్యూ అవుతుంది సార్. ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కూడాను బాగా అభివృద్ధి చెందేటట్టు చూడాలి సార్. బికాస్ సమ్ హాస్పిటల్స్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, బట్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ దే ఆర్ డూయింగ్ వెల్. అందులో మీరు అన్ని కోవిడ్ కూడా ఇన్క్లూడ్ చేశారు కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. బట్ ఇది ఫారిన్ స్టూడెంట్స్ మాత్రం మీరు ఫండ్ మాత్రం కన్సిడర్ చేయాల్సిందే సార్. ముస్లిం మైనారిటీస్ ఎస్పెషల్లీ దోస్ ఆర్ గోయింగ్ ఫర్ ది అబ్రాడ్ కంట్రీస్ ఫర్ దర్ హైయర్ ఎడ్యుకేషన్.
Not only women, all the students, those who are going for the higher education, at the same time, sir, there is one small request. ఏదైతే ఫీజు 12 lakhs కంటిన్యూ చేశారో మీరు బి కేటగిరీకి, అది కూడా కొంచెం రెడ్యూస్ చేస్తే బాగుంటుందని పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ పీజీకి బాగా తగ్గించారు సార్. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రెవరెండ్ మనకు మీరు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకుందాంలే అన్న, పరిగణలోకి తీసుకుందాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఏదన్నా మనము పిల్లలను విదేశాలకు పంపించేసరికి ఇక్కడ 10 మంది పిల్లలను మనము అక్కడ ఒక్కరి ఖర్చుతో ఇక్కడ దాదాపుగా 10 మందిని 20 మందిని చదివించగలుగుతాం. ఈ దాదాపు ఒక పిల్లని అక్కడికి పంపించేసరికి ఇక్కడ దాదాపుగా 20 మందికి అదే ఖర్చు అవుతుంది. నేను చెప్పేది ఏమిటంటే అక్కడికి పోయేసరికి టాప్ 50 యూనివర్సిటీస్, టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్లో ఉంటే అటువంటి చోట పంపించే పిల్లలకు మనం ఏం సహాయం చేసినా పర్వాలా. కానీ ఎనీ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ గోయింగ్ ఎనీవేర్కి మనం సపోర్ట్ చేయడం మొదలు పెడితే అక్కడికి ఒక్క పిల్లని సపోర్ట్ చేసే ఖర్చుతో ఇక్కడ దాదాపుగా యూ కెన్ ప్రాబబ్లీ సపోర్ట్ 30-40 పిల్లలకి ఇక్కడ సపోర్ట్ చేయగలుగుతాం, ఇంకా మెరుగ్గా సపోర్ట్ చేయగలుగుతాం. సో ఇది కొంచెము మనము కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్న. ఇది సో ఇది కొంచెం మనం కూడా చెప్పాలా కూడా. టాప్ మన పిల్లలు ఇక్కడ నుంచి పోయినారు అని అంటే టాప్ 100లో సీట్ వచ్చిందంటే రావడమే గొప్ప. అటువంటి పిల్లలకు అన్ని రకాలుగా సపోర్ట్ కూడా చేసే విషయంలో ముందడుగు వేద్దాం. మిగిలినవన్నీ కూడా మీరు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. అపరంజిని సంపాదించు కంటే జ్ఞానం సంపాదించ మేలు అన్న దృక్పథంతో మీరు ఎడ్యుకేషన్ కి ఇస్తున్న ఆ ప్రాధాన్యతను బట్టి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి మన రాష్ట్ర ప్రజలని ఎంతో ఘనంగా దేవదేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, పెంపొందిస్తూ ఉన్నాడు. ఇట్టి సందర్భంలో మన క్రిస్టియన్ మైనారిటీ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మీ సముఖానికి తీసుకొని వస్తున్నాను. ఆ స్కూల్స్ లో కూడా మన మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో అది ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు సేమ్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అటువంటి బెనిఫిట్స్ నాడు నేడు ఆ యొక్క బెనిఫిట్స్ కూడా అందచేయాలని కోరుతూ ఉన్నాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించిన వాట్ నీడ్స్ టు బి డన్ ఇస్ ఎనీ ఎయిడెడ్ కాలేజ్ గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసేదానికి ముందుకు వస్తే తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని దానికి అన్ని రకాలుగా ఏమేం చేయాలో అన్ని చేస్తే మీనింగ్ఫుల్గా ఉంటుందన్న. కానీ ఎయిడెడ్ కాలేజీలు అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి లేకుండా మనం ఎయిడెడ్ కాలేజీలకు నాడు నేడు ప్రోగ్రామ్స్ ఇవన్నీ సపోర్ట్ చేయడం మొదలు పెడితే దెర్ విల్ బీ నో మీనింగ్ ఫర్ వాట్ ఈస్ గవర్నమెంట్, వేర్ ఈస్ ద మనీ ఈస్ బీయింగ్ స్పెంట్. ఎందుకనంటే ప్రతి గవర్నమెంట్కి కూడా కన్ఫైన్మెంట్స్ ఉంటాయి. ఈరోజు ఏదో దేవుని దయ వల్ల ఆల్మోస్ట్ వీఆర్ స్పెండింగ్ దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈరోజు మనకున్న స్కూల్స్ను బాగుపరిచే కార్యక్రమం చేయడానికి కోసం. అంటే ఇంత డబ్బులు ఈరోజు మనం పెడుతున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే దాని అవసరం దృష్ట్యా, నాట్ దట్ మనం పెట్టగలిగే పరిస్థితిలో ఉండి పెడుతున్నామని కాదు, పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి కష్టం అనిపించినా కూడా పెడతా ఉన్నాం. సో ఎనీ ఎయిడెడ్ కాలేజ్, ఎనీ ఎయిడెడ్ స్కూల్ విచ్ ఇస్ వాంటింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీసుకొని అన్ని రకాలుగా దాన్ని చేద్దాం. వాళ్ళ పేరు కూడా పెడదాం, వాళ్ళ పేరు కూడా కంటిన్యూ కూడా చేద్దాం. సో వీ విల్ గివ్ ఇట్ థాట్. నేను చూద్దాం. 175 years నుంచి ఎడ్యుకేషన్ అందిస్తున్న ఈ ఇన్స్టిట్యూషన్స్ ని, ఈ స్కూల్స్ అట్లీస్ట్ ఎలిమెంటరీ స్కూల్స్ ని మీరు సర్వైవ్ చేయాలని కోరుతున్నాం సార్. చూద్దాం. మీరు చెప్పినట్టు కూడా ఆలోచన చేద్దాం. మీరు చెప్పినట్టు కూడా ఆలోచన చేద్దాం. మేబీ ఇన్ సమ్ అదర్ వే ఎట్లా చేయగలుగుతాం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. హర్మిందర్ సింగ్ గారు ఉన్నారు సార్. సార్ మనకు విజయవాడలోని గురునానక్ నగర్ కాలనీ నుంచి హర్మిందర్ సింగ్ గారు ఉన్నారు సార్. नमस्कार जी, वाहिगुरु, नमस्कार, सत श्री अकाल, सत श्री अकाल. Actually, in Andhra, we are the actual minority.
Yeah, we are in thousands and hundreds only. I am Harvinder Singh. We have Guru Nanak Nagar in Vijayawada. We have so many Gurudwaras in Andhra Pradesh. So we require some maintenance of Gurudwaras and the correct care of Gurudwaras from your end. Only we are calculating Muslims, Christians in the minority, but there are Muslims, Christians, Sikh, Jain, Bodh. So like that, we should write everything, or we should calculate everything, everybody. So I am Harvinder, means we are Sikh in Andhra Pradesh, your Andhra Pradesh, our Andhra Pradesh. So we have Vishakhapatnam, Rajamundry, Eluru, Vijayawada, so many Gurudwaras. And so many children, very poor, very poor. They are BC or ST, we can say. So for their education, we require very good help from your end, sir. చాలా మీ తరఫు నుంచి మన కలెక్టర్ గారి తరఫు నుంచి హెల్ప్ కావాలన్నా కోరుకుంటున్నామండి. అండ్ మీరు మాకు చేస్తారు, అది కూడా వి హోప్ surely, and we pray to God for your long life and good health always. Mataji, she is doing very good here, for everybody. You must come on 30th to Gurdwara. Guru Nanak birthday is there on this 30th November. So I am giving big request to you, please come to Gurdwara. Please, sir. तो मैं यही बेनती करता हूँ सर से. कर्नूल తీసుకోండి మా. Mute పెట్టు. Please go ahead. Sir, good morning, sir. So I am present with our MLA Karnool, sir, and all our leaders from all minority communities, sir. So we have around 500 people here, sir. So I request MLA Garu to speak. Hafiz bhai sab keh rahe the. Sir, ठीक है sir. He wants to talk to you, sir. आधा बार है सर. आधा मना. सर सबसे पहले तो हम शुक्रिया अदा करते हैं कि ये पहली आपकी जो ना गवर्नमेंट है जो हम उलमा को माइनॉरिटीज को एक डायरेक्ट सीएम से बात करने का मौका मिल रहा. रियली वी आर वेरी प्राउड एंड वेरी थैंकफुल टू यू सर एक्चुअली. वरना तो हम कभी सोचा भी नहीं था कि बैठकर हम जो है ना सीएम साहब से बात करते रहेंगे. और उसके साथ साथ हम दूसरा शुक्रिया तो बार बार अदा करते हैं कि आपने हमारे लिए जो है ना बेहतरीन एक हमारे लिए उप मुख्यमंत्री जो है ना नायब वजीर आला हमारे अमजद बादशाह साहब को बनाया. फिर तीसरा वी आर वेरी प्राउड बिकॉज वी आर अलॉन्ग विद अवर एमएलए हफीज खान साहब, क्योंकि ये तो लोगों में आकर मेहनत करते हैं. आप उनको भी जो है ना हमारे लिए एमएलए का पोस्ट दिया और हमने जिताया. मैं उम्मीद भी है नेक्स्ट भी जरूर हम हमारे एमएलए साहब को आपके पार्टी के तहत जरूर जिताएंगे सर. और दूसरी बात आपसे दरखास्त है सर कि दो चीजें हमारे कर्नूल से है. एक तो हमारी कर्नूल डिस्ट्रिक्ट का नंदयाल का वाकया आपने सुनाया, तो वाकई बहुत टेंशन में थे हम लोग कि एक पूरी फैमिली सुसाइड कर ली. इट वॉज रियली अनफॉर्चुनेट फॉर एवरीबडी इधर. बट इतना जल्दी आप जो है ना उस केस को लेकर जो है ना ऑफिशियली काम किया. एसपी साहब ने भी खुद हमसे बात किया, एमएलए साहब ने भी, कलेक्टर साहब ने भी वो सीरियसली हमसे बात कर जो है ना उस इश्यू को अरेस्ट तक लाया. वी आर वेरी मच थैंकफुल टू यू फॉर टेकिंग दिस इश्यू वेरी सीरियसली सर. एंड मोस्टली सर वन अदर थिंग बिकॉज एज यू आर सेइंग सर डेफिनेटली वो तो बेल मिल गया उनको, वो कुछ कुटरा की वजह से बेल मिल गया है. लेकिन हम चाहते हैं कि सारे माइनॉरिटी के, मैं जमीयत उलमा का जनरल सेक्रेटरी हूं सर और ऑल इंडिया मिली काउंसिल का भी स्टेट जनरल सेक्रेटरी हूं. तो ये हमारी मीटिंग में ये बताया जा रहा था कि हम सीएम साहब से रिक्वेस्ट करें ताकि इस तरह का सुसाइड एक फैमिली का होना इट रियली इज ए पेनफुल थिंग. वी रिक्वेस्ट अवर सीएम सर नॉट ओनली टू सस्पेंड दैट सीआई बट टू रिमूव हिज फ्रॉम सर्विस से रिमूव करे तो सबको एक सबक मिलता बोल के हमारी ख्वाहिश है सर. एंड सेकेंडली वन मोर थिंग सर, क्योंकि आप माइनॉरिटीज के लिए तो वाकई राराजू कहते हैं हम लोग कि माइनॉरिटीज का इतना ख्याल करते हैं सर. तो व्हाट वी लाइक सर, क्योंकि आपके वालिद मोहतरम वैएसआर राजशेखर रेड्डी साहब जो है ना माइनॉरिटीज के लिए 4% लाए, जिसकी वजह से कोई डॉक्टर्स कलेक्टर्स हम बन रहे सर. तो और भी आपकी गवर्नमेंट में और डेवलप होने के लिए व्हाट वी रिक्वेस्ट सर, एक माइनॉरिटी स्टडी सर्कल को जो है ना आप स्ट्रेंथन करने के लिए सर कुछ स्पेसिफिक अगर बजट अगर पास कर माइनॉरिटी स्टडी सर्कल को थोड़ा स्ट्रेंथन करने का हमारी ख्वाहिश है सर. और दूसरी चीज सर कि हमारे पास उर्दू यूनिवर्सिटी का ख्याल तो सबसे पहले आपके वालिद मोहतरम
डॉक्टर वाई एस राजशेखर रेड्डी साहब, अल्लाह उनके रूह को जो है ना सुकून अता फरमाए, कि उन्होंने उर्दू यूनिवर्सिटी का वादा किया था, लेकिन नॉमिनली एक रेंटेड बिल्डिंग में भी उर्दू यूनिवर्सिटी चल रही है. And the Kurnool is a thickly Muslim populated area. I know you'll be knowing very much, sir, actually. So we are thinking, because इतनी बड़ी यूनिवर्सिटी एक रेंटेड बिल्डिंग में चल रही है, एक्चुअली 20 करोड़ रुपए से सैंक्शन हुआ था सर. वी रिक्वेस्ट यू टू कुछ बजट पास कराकर उस यूनिवर्सिटी को डेवलप करने के लिए सर कुछ कोशिश करें. द होल स्टेट के अंदर विल बी वेरी थैंकफुल टू यू सर. और तीसरी चीज सर, जी सर, माइनॉरिटी सब प्लान से मुतालिक भी आपसे दरखास्त है कि माइनॉरिटी सब प्लान के बारे में आप कुछ हमें कुछ गुजारिश करें. और चौथी लास्ट थिंग सर, इमाम मुअज्जिन जो है ना, वाकई सर जैसा आप भी बात करते हुए हर वर्ड पर बेशक खुदा मेरे देवड़ी देवलना आप जो बोलते हैं, वाकई रियली सर हम भी दुआ करते हैं कि आप अल्लाह ताला आपकी उम्र में बरकत दे, आपकी सेहत में खूब बरकत दे सर. इमाम मुअज्जिन पास्टर वगैरह ये सब तो आपके लिए दुआ करते रहते हैं सर. But one thing specifically, sir, you are giving the house sites for everybody who are needful, and Imam Muazzin salaries are very low. फिर भी आप आकर 5,000 दे रहे हैं. एक humble request sir, और सबके साथ उनको अगर गांव के बाहर अगर हाउस साइट दिए तो they have to come to the house for the नमाज प्रेयर कराने के लिए. तो specially I request you sir, from the whole our Jamiat Ulama All India Milli Council and from on behalf of all Imam, if you give some house site to adjacent to the city, it will be easy for them to come to the masjid and do the namaz and all sir. So my humble request for house site to the imam and muazzin adjacent to the city sir. And अभी हम लोग जो दे रहे वो सिटी वो भी बहुत वो भी सिटी के जितना नजदीक है उतना ही नजदीक में दे रहे हम लोग. जी सर, थोड़ा दूर है तो कर्नूल के अंदर सर, इसलिए स्पेशली कहीं में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ये अंदर देना है बोले तो स्थलम रहना है नहीं करना, सोचेंगे कर्नूल के आसपास में है सर. अगर आप रिक्वेस्ट करें तो सर जितना क्लोज रहे उतना कम कोशिश करेंगे. जी जी सर. और ये जो वो बोले वो मुस्लिम माइनॉरिटी का यूनिवर्सिटी के बारे में हम लोग इमीडिएटली वो काम मैं उसके लिए आई विल अप्लाई माय माइंड, हम कुछ करेंगे. जी 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 सर, थैंक यू सो मच सर. सर गुड आफ्टरनून सर, मैं ऑल माइनॉरिटी एसोसिएशन की तरफ से, आपको मालूम है मैं रोशन अली सर, आप मुझे ना उससे ना చెప్పనా సార్ ఒక్కటి మాట సార్, 4 లక్షల ఉద్యోగాల పైన తమరు ఇచ్చారు సార్, చాలా బాగుంది సార్. మనకు మైనారిటీ ఆఫీసులో ఒక్కరు కూడా స్టాఫ్ లేదు సార్. కనీసం రాయడానికి కూడా డెప్యుటేషన్ నుంచి తెచ్చుకోవాలి, మళ్ళీ అతను డెప్యుటేషన్ అయిన తర్వాత ఇంకో ఆయన రావాలి. కేవలం ఎక్కువ లేదు సార్, 100 లోపే ఉంటుంది సార్. స్టేట్లో కూడా లేదు సార్. మనకు స్టేట్లో కూడా డెప్యుటేషనే సార్, ఇక్కడ కూడా డెప్యుటేషన్ సార్. కైండ్లీ సార్, ఎంత బడ్జెట్ ఇచ్చారు సార్ మీరు? అంత బడ్జెట్ రాయడానికి కూడా మనుషులు లేదు సార్. ఒకసారి మా ధనుంజయంతో సార్ మాట్లాడాను. రిజ్వేన్ మీరు ఒకసారి అన్న అది రిజ్వేన్ పంపించండి నా ఒకసారి. నేను రిజ్వేన్ ధనుంజయన్ అటాచ్ చేస్తాను, సార్ట్అవుట్ చేద్దాం. చూడ రిజ్వేన్ నన్ను పట్టించుకున్నారు అంతా. పాండ్యన్ థ్యాంక్ యూ సార్. ఓకే పాండ్యన్, ఓకే పాండ్యన్. అందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అందరితో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.